వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి పురస్కరించుకొని యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఆ మహానేతని ఎందుకు స్మరించుకుని ఆయన జయంతి వేడుకలు జరుగుతున్నాయంటే పేద బేద బడుగు బలహీన వర్గాలను ఏవైతే సంక్షేమము అవసరమో ఆ సంక్షేమ పాలనని అందించినటువంటి మహానేత. ఒక డాక్టర్ చదవాలనో ఒక ఇంజనీరింగ్ అవ్వాలనో ఎంతోమంది పేద విద్యార్థులకు ఆశ ఉండేది. కానీ ఎవరో కూడా చదవడానికి అవకాశం లేకపోయేది ఆర్థిక పరిస్థితుల వలన. దానిని గమనించి ఆ మహనీయుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రవేశపెట్టి చాలామంది పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ వైద్య కళాశాలలో చదివించడం జరిగింది. అలాగనే కాకుండా నేను మొట్టమొదటిగా సంతకం 2004లో రైతులను ఉద్దేశించి నేను ఉచిత విద్యుత్ అనేది ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ ఉచిత విద్యుత్ కూడా ఎలాగంటే బీడి బారినటువంటి భూములలో ఎన్నో అడుగుల లోతులో ఉన్నటువంటి మరి ఆ యొక్క బోర్ల నుంచి నీరు తోడుకుని పంటలు పండించాలంటే చాలా కష్టతరం అయిపోయేది. దానిని ఉద్దేశించుకుని మరి ఆ రైతులను ఉద్దేశించి ఉచిత కరెంట్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఒక చంద్రబాబు నాయుడు గారు ఓ మాట అన్నారు, మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని అన్నాడు. కానీ ఈరోజు కూడా అదే స్కీమ్ని ఉచిత కరెంట్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు అవని ఇంకొకరు అవని ఎవరైనా ఉచిత విద్యుత్ అనేది కొనసాగుతుందంటే ఆ మహనీయుడు ప్రవేశపెట్టింది. అలాగనే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్యశ్రీ అనేది ప్రతి పేద బడుగు అందరికీ కూడా చాలా చక్కగా జరిగింది. ఆ పేద ఆరోగ్యశ్రీ కూడా ఈవేళ భారతదేశంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భవ్ అనేటువంటి స్కీమ్ను కూడా పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ దృష్టిలో పెట్టుకుని. అట్లాగనే కాకుండా 104 అది కూడా ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నటువంటి వాహనాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు మన రాజశేఖర రెడ్డి గారు. అట్లాగనే కాకుండా కాటన మహాశయుడు ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆ మహనీయుడు పోలవరం జలయజ్ఞం అనేటువంటి దానికి నాంది పలికినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఎందుచేతనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులివెందల పులిబిడ్డ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా తండ్రి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో దానిని 3 అంతలు 10 అంతలు చేసి ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచనతో మరి ఆయన ఎంతో 19 నుంచి 2024 వరకు కూడా ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రజల హృదయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు నా యొక్క కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక, కార్యకర్తలే నా శ్వాస, కార్యకర్తలే నా యొక్క ఊపిరి అనేటువంటి నినాదంతో 2.1 అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. అది అక్షరాల రేపు నా ప్రభుత్వం రానివ్వండి మిమ్మల్ని అందరినీ కూడా కార్యకర్తల అభివృద్ధులందరినీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తానని సభాముఖంగా తెలియపరుచుకున్నారైనా అందరికీ చెప్తున్నారు. మరి అదే నమ్మకంతో ఈరోజు మళ్ళీ కూడా రెండంత ఉత్సాహంతో రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభేక్షంగా ఉంటారని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.